5 సందర్భంగా మీ అందరి పేరు పేరిన శుభోదయం. ఈ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మీకు ఈ బీరీలే ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు ఈ పక్షోత్సవాలు జరుపుకోవడం మన గని కూడా పర్యవేక్షిస్తారు 13వ తారీఖు శనివారం రోజు. కావున మీ అందరికీ మరీ విజ్ఞప్తి, ఆ రోజు వరకు దయచేసి 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. మంచిగా హెల్మెట్ వేసుకొని వచ్చేటప్పుడు కూడా బైకుల మీద వచ్చేటోళ్ళందరూ హెల్మెట్ ధరించి తాగలరని మరీ విజ్ఞప్తి. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి ముందుగా ముఖ్య సమ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ప్రోగ్రాం అధ్యక్షులు మన గని వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి వెంకన్న గారు, అలాగే ప్రోగ్రాం ముఖ్య అతిథి మన గని ఎస్ఓఎం వెంకట్రావు గారు, అలాగే సేఫ్టీ ఆఫీసర్ మహేంద్ర గారు, ఉపాధ్యక్షులు యూనియన్ గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు యాక్టింగ్ ఫిట్ సెక్రటరీ మల్లేష్ గారు, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి అధికారులు, సోదర సోదరిమణులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మనందరినీ అవేర్నెస్ చేయడానికి రక్షణ విషయంలో మనము ఏమరపాటు కూడా నిర్లక్ష్యం చేయకూడదనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ ఎల్లవేళలా సేఫ్టీ సౌకర్యాలతోటి బొగ్గు తీయాలనే లక్ష్యంతో మనందరినీ ముందుకు తీసుకుపోతూ ఇవాళ ఉత్పాదకత పద్ధతిలో ముందుకు వెళ్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే 56వ రక్షణ పక్షోత్సవాలు అనేటువంటి ప్రోగ్రాం 15 డేస్ జరుగుతుంది. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఆ ప్రోగ్రాం ఉంటుంది. ఇవాళ సింగరేణిలోనే మన కంపెనీ ఇవాళ దేశ విదేశాలలో కూడా ఇవాళ మినిరత్న కంపెనీలు కూడా మన సింగరేణి కంపెనీకి పోటీ రాకుండా రక్షణ విషయంలో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, ఇవాళ యంత్రాల వినియోగంలో కావచ్చు, మనకు మనమే సాటి లేరు, మనకు ఎవరు పోటీ అనే చందంగా మన కంపెనీ ముందుకు పోతా ఉన్నది. ఇవాళ ఎవరైతే హై లెవెల్ ఉన్నటువంటి అధికారులు మనందరినీ అవేర్నెస్ తీసుకురావడం మూలంగా మనందరం వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించడం మూలంగా మాత్రమే సాధ్యమవుతా ఉన్నది. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి కోల్ ఇండియా సంస్థలు కూడా మనతో పోటీ లేకుండా ముందుకు వెళ్తా ఉన్నది. ఆ డెవలప్మెంట్లోనే వచ్చినటువంటి రక్షణ పక్షోత్సవాలకు సంబంధించి SRP3 గన్ అనేటువంటిది ఏదైతే ఉందో సింగరేణిలోనే నెంబర్ 1గా వచ్చేటువంటి విధంగా మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింగరేణిలోనే కాకుండా ఇది కోల్ ఇండియా మొత్తం మీద కూడా ఈ రక్షణకు సంబంధించినటువంటి అవార్డులను ఇవాళ ప్రకటించేటువంటి పద్ధతి ఉంటుంది కనుక SRP3 అనేటువంటి కానీ మన అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు మనకున్నటువంటి అంకుటిత దీక్షతోటి ఈ పక్షోత్సవాలలో మనం నెంబర్ 1లో ఉండి వచ్చినటువంటి అధికారులు ఎక్కడ ఈ SRP3 గనిని ఇవాళ ధ్రువగిరల్లో ఉన్నటువంటి ఇక్కడికి రానటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంది SRP3 గని ఇంత డెవలప్మెంట్ లో ఈ రక్షణ పక్షోత్సవాలను డెవలప్మెంట్ లో తీసుకుపోయిందా అనేటువంటి పద్ధతిలో సింగరేణి మొత్తం మన గురించి ఆలోచించే విధంగా ముందుకెళ్లేటువంటి లక్ష్యంతో మనందరం పనిచేద్దామనేటువంటి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. పక్షోత్సవాల సందర్భంగా మాట్లాడవలసిందిగా మన గని మేనేజర్ గారిని మాట్లాడాలి. వేదిక మీద ఉన్న ముఖ్య సమ్మయ్య గారికి, అలాగే సేఫ్టీ ఆఫీసర్ గారికి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మల్లేష్ గారికి, నా తోటి అధికారులకి, సూపర్వైజర్లకి మరియు ప్రియమైన SRP3 గని ఉద్యోగస్తులకు శుభోదయం. ఇప్పుడు ముఖ్య సమ్మయ్య గారు చెప్పినట్టు ఇవాళ నుంచి మన కంపెనీ వ్యాప్తంగా 56వ రక్షణ పక్షోత్సవాలు 2025 జరుపుకుంటున్నాము. ఇదివరకు ఇది వారోత్సవాలుగా ఉండేది మీ అందరికీ తెలిసిందే, కానీ ఒక 4-5 సంవత్సరాల నుంచి దీన్ని పక్షోత్సవాలుగా జరుపుకుంటున్నాం. అంటే అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని మైన్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో వీటిని పక్షోత్సవాలుగా జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా కంపెనీ వ్యాప్తంగా ఏదైతే కార్పొరేట్ ఆఫీసుల్లో లేదా వివిధ గనుల్లో ఉన్న అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి అన్ని మైన్స్ని కూడా రక్షణ విషయంలో వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అనేది తనిఖీ చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. సో మన మైన్ 13వ తారీఖున ఇన్స్పెక్షన్ ఉంది, శనివారం, రిలేటివ్ ఫస్ట్ షిఫ్ట్. సో ఆ రోజున అందరూ క్రమం తప్పకుండా ఏదైతే రోజు రెగ్యులర్గా మీరు కొంచెం ముందుగా డ్యూటీకి వచ్చి హడావిడిగా కాకుండా లాస్ట్ మినిట్లో కాకుండా కొంచెం ముందుగా వచ్చి మీ పీపీ అంతా ధరించి ఆ రోజు మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ అందరూ ఆశీనులై కూర్చుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే అండర్ గ్రౌండ్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ బృందం వారు సో వాళ్ళు అడిగే
ప్రశ్నలకు మీరు చేసే జాబ్స్లోనే వాళ్ళు అడుగుతారు ఎలా చేస్తున్నారు ఏంటని. వాళ్ళు అడిగిన దానికి చక్కగా సేఫ్టీ పరంగా మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళకి సమాధానం చెప్పండి. బయట నుంచి తనిఖీ బృందాన్ని వాళ్ళతో చాలా పొలైట్గా మాట్లాడాలి. సో ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే దీనికి యాక్సిడెంట్స్ ఈ రక్షణ బృందం వారు లాస్ట్ ఇయర్ మన గనిలో జరిగిన ప్రమాదాలని బేసిస్గా తీసుకుంటారు. దాన్ని బట్టే మార్క్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ మన మైండ్లో 5 సీరియస్ ప్రమాదాలు 4 రిపోర్టెడ్ ప్రమాదాలు జరిగాయి. సో ఈ సంవత్సరం తగ్గిద్దాం అనుకుంటే కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. సో ఈ సందర్భంగా నేను మీకు రిక్వెస్ట్ చేసేదంటే మీరు చేసే పనులలో అంతా బాగానే చేస్తారు, కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అవి కూడా జరగకుండా మన గనిని మంచి రక్షణ పరంగా మంచి స్థానాల్లో ఉంచుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ రోజు ప్రోగ్రాము యథావిధిగా మన మెయిన్ గేట్ దగ్గర నుండి సిటీసర్ రూమ్ దగ్గర నుండి మనము వాళ్ళందరినీ టీం మెంబర్లను ఇన్వైట్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రాం ప్రకారంగా అందరం కూడా డ్యూటీకి వచ్చిన వెంటనే రోజువారీగా చెప్పే విధంగా కాకుండా వచ్చిన వెంటనే మస్టపడ్డ వెంటనే తమకు సంబంధించిన పీపీ ధరించి యథావిధిగా, ఎందుకంటే మనకు ఒక SRP3కి మంచి పేరున్నది. గత 3 సంవత్సరముల నుండి గ్రూప్ 3లో మన ఓవర్ ఆల్గా సెకండ్ ప్రైజ్ వస్తున్నది. అంటే ఫస్ట్ సెకండ్ అందరికీ పేరు చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు సభాముఖంగా. గత 3 సంవత్సరాల నుండి సెకండ్ ప్రైజ్ తీసుకుంటున్నాము. అది ఫస్ట్ ప్రైజ్కు కన్వర్ట్ కావాలన్న ఆలోచన అనేది మా అందరి దగ్గర ఉంది. అది మీ తోడ్పాటు ఉండేది ఉంటే ముస్క సమయ చెప్పినట్టు ఖచ్చితంగా SRP3 అనేది మొదటిగా ఉంటుందని ఆశిస్తున్నాను. కావున ప్రత్యేకంగా మీ అందరికి పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన యొక్క ప్రవర్తన డిసిప్లిన్, మనం చెప్పే సమాధానం యొక్క మాటల మీదనే ఉంటుంది. మనం అందరికీ తెలుసు, రోజువారీగా చేసే పనుల కూర్చే అడుగుతారు, మనం తీసుకున్న జాగ్రత్తలు కూర్చొని అడుగుతారు. వీరమల్ల గారు చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు. వీరమల్ల గారు చప్పట్లతో ఆయన మాట మీద ఈ సంవత్సరం ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఉంటే ఆయనకు రైట్ అండి. ప్రత్యేక వీరమల్ల గారు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఆ మాట మీదకి వెళ్ళి ఇక ఈ సభని ముగిస్తూ రక్షణ ప్రతిజ్ఞ. గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చేయ పనుల వల్ల నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితము నా కుటుంబ సభ్యులకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుతున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. నా భద్రత అవరేం జై సింగరేణి, జై SRP3.